భీమవరంలో ఒక మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం క్రైస్తవులకి, మొత్తం దళిత క్రైస్తవులకి అందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి అయితే దళితుల మీద దాడులు మొదలైనయో, ఎక్కడైతే దళితుల ఆత్మరక్షణ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చిందో ఆ గడ్డ మీద మీటింగ్ పెట్టాం. చాలామంది అన్నారు ఇక్కడ గ్రౌండ్లు దొరకనివ్వట్లేదు అన్నట్టుగా 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు, ఈరోజు మన సభాధ్యక్షులు ఆయన పేరు కమల్ గారు, కమల్ రాజు గారు, ఇంకా మిగతా సంఘ నాయకులు అందరూ కూడా పాపం వీళ్ళు కింద మీద పడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవట్లా తాడేపల్లిగూడెంలో పెడదామన్నారు. నేను చెప్పే తాడేపల్లిగూడెంలో పెట్టే సమస్య లేదు, పెడితే భీమవరంలో పెడదాం లేకపోతే మానేద్దాం. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం నిలబడాలి, కానీ వేరే ఎక్కడికి వెళ్ళి నిలబడలేం. అట్లా అని నేను ఎస్పీ గారికి చెప్పా, బాబు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, మాకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, ఆ రిజెక్ట్ చేయండి, మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన కైండ్ హార్టెడ్తో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు మన మధుని హైకోర్టుకు పంపించి పర్మిషన్ తెప్పించుకొని కింద మీద పడి మన సంఘ నాయకుల సహకారంతో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగాం. ఎందుకు ఇంత శ్రమ పడ్డామనంటే, రాష్ట్రం మొత్తం ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకుంది. ఏం కాదు, మీరు భయపడకండి అని చెప్పి. దానికోసమే మొన్న చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము సమాధి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పాను, ఇదిగో సమాధి చేశాను, మరి నువ్వు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమైనా రద్దు చేపిస్తావేమో, చేయించు వచ్చి, ఇదిగో మా సిఎస్ఐ సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, లైవ్ పెట్టాను, ఏం చేస్తావో చేసుకోవాలి. ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే, కేవలం బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా? గెస్ట్ పాస్ తీసుకుని. అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు ఒక గెస్టో లేకపోతే నేర్చుకోలేని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. క్రైస్తవుడు అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎంపీ అవ్వాలంటే ప్రొసీజర్ ఉంది కదా, బీఫామ్ తీసుకోవాలా, ఎలక్షన్లో పోటీ చేయాలా, నెగ్గాలా, నెగ్గిన తర్వాత ఎలక్ట్ అయినట్టు ఆయన ఆఫీసర్ గారు డిక్లరేషన్ ఇస్తారు, కలెక్టర్ గారు ఇస్తే అది పట్టుకుని వెళ్తే అప్పుడు రాణిస్తారు. అలాగే పరలోకంలో కూడా అక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి ఆయన ఎవరు, గాబ్రియల్ దూతేనా, గేటు దగ్గర ఉండేది ఎవరంటే స్వర్గంలో సరే ఆయన ఏమంటాడంటే, గబగబా మనం స్వర్గానికి వెళ్ళిపోతుంటే ఆయన అడుగుతాడు, బాబు నువ్వు బాప్తిస్తం తీసుకున్నావా అని అడుగుతాడు. అది తీసుకోలేదంటే కొంచెం పక్కన తర్వాత చూస్తాం నీదని చెప్తాడు. కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది, అంత ఈజీ కాదు. ఇలా వెళ్ళిపోయి నేను క్రైస్తవుడిని అయిపోయాను, చర్చికి వెళ్ళాను కాబట్టి నేను క్రైస్తవుడిని అంటే కాదు. అదే కోర్టు చెప్పింది, వెళ్ళనివ్వండి వాళ్ళ చర్చికి వెళ్ళారు, విశ్వాసం కలిగితే బాప్తిస్తం తీసుకుని క్రైస్తవుడు అవుతాడు, లేదా వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రమాదమే లేదని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. బైబిల్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇంట్లో జీసస్ క్రైస్ట్ పదం ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదు. వచ్చి ఇంట్లో బైబిల్ ఉందా, క్రీస్తు ఫోటో ఉందా అని అడుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి భట్టు దేవానంద్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంట్ తీర్పు ఏదైతుందో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టి క్యాస్ట్ వెరిఫికేషన్ చేయాలంటే ఏంటి ప్రాతిపదిక అనేది చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా వేధించేయటం, బైబిల్ ఉందా అరే బైబిల్ ఉన్నా కానీ ఏం కాదని కోర్టు చెబితే నువ్వు వచ్చి బైబిల్ ఉందా అని అంటావు. ఎంతసేపు సుప్రీంకోర్టు చెప్పింది చెప్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్ పోతుంది, హోదా పోతుంది అని చెప్పింది తప్ప క్రైస్తవుడు ఎవడో డిఫైన్ చేయాల. అది ఎవరు చేశారు? ఆనరబుల్ హైకోర్టు చేసింది. అది చెప్పరేమి? ఆ హైకోర్టు ఏం చెప్పింది?
ఇంట్లో పటాలు ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, బైబిల్ ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు, కేవలం బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఉంటే మాత్రమే క్రైస్తవుడు అని చెబితే ఆ విషయం ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? నేను అనేక సార్లు ఆ జడ్జిమెంట్ని ప్రింట్అవుట్లు తీసి ప్రతి సభలో పంచా. బాబు వెళ్ళి చెప్పండి, అందరికీ చర్చిల్లో చెప్పండి, భయపడద్దని చెప్పండి, చర్చికి రావడానికి భయపడక్కర్లేదు, వెళ్ళండి, తెలుసుకుంటారు. చర్చికి వెళ్తారండి, వింటారు, నమ్మకం కుదిరితే క్రైస్తవం తీసుకుంటారు, లేకపోతే లేదు. గుడికి వెళ్తారు, వింటారు, కుదిరితే అక్కడికి వెళ్తారు. అలాగే ఈ మసీదుకి వెళ్తారు, అక్కడ వాళ్ళు చెప్పేది వింటారు, నచ్చితే ఆ మతానికి వెళ్తారు, అల్లాహు అక్బర్ అంటారు. వినాలి కదా ముందు. ఆ వినటానికి వెళ్ళటం కూడా తప్ప? వెళ్ళినంత మాత్రాన్ని బలవంతంగా నువ్వు క్రైస్తవుడు ఏంటి తప్పు? చర్చికి వెళ్తే అది నేరమా? క్రైస్తవుడిగా ఉండటం నేరమా? అదేమన్నా తప్పుడు పనా? బ్యాంకు కన్నాలు వేయటమా అండి క్రైస్తవుడిగా? అరే, నేను ఎవరినే వాళ్ళలేదండి, క్రైస్తవుడిగా ఉండటం తప్పు కాదని చెప్తున్నా. అలాగే మన చీరాల పాస్టర్ గారు సోదరుడు చింతాడ ఆనంద్ మాదిగ, ఆయనకు మేము పూర్తి బేషరతుగా మద్దతు ప్రకటించాం. ఆయన న్యాయ పోరాటంలో ఆయనకు తోడుగా ఉంటానని నేను చెప్పాను. చాలామంది అన్నారు, మీరు మాదిగలతో ఎందుకు కలుస్తున్నారు? బాబు, క్రైస్తవు అందరికీ ఒకటే. మాదిగ క్రైస్తవు, మాల క్రైస్తవు అని లేరు, ఒక ఆయనే ఉన్నాడు. కాబట్టి అందరూ ఒకటే, దళితులందరూ ఒకటే. అంటరాంతనం, మాల అంటరాంతనం, మాదిగ అంటరాంతనం అని లేవు. అందరికీ అంటరాంతనమే, అందరికీ వివక్షే. కాబట్టి మనం ఇక్కడ ఉన్నది ఏదో జరిగిపోయిన విషయాలు తలుచుకొని ఏదో శత్రుత్వం పెంచుకోవడానికి కాదు. నేను అందరికీ ఒకటే చెప్పాను, మీరు కారంచేడులో మిమ్మల్ని నరికి తన్నిన పార్టీతోటి మీరు ఉంటారు, చంపేసిన పార్టీతో ఉంటారు. చుండూరులో నరికేసిన పార్టీకి ఓట్లేస్తారు. ఆ కులాలు మంచివే, మాదిగులు మాత్రం చెడ్డోళ్ళ, మాలలు మాత్రం చెడ్డోళ్ళ? ఎప్పుడన్నా ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారా? ఇవన్నీ కూడా మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టడానికి చేస్తే మనం ఇక అదే పట్టుకుని తవ్వుకుని దూరం అయిపోవటం మంచి పద్ధతి కాదు. గతం గత జరిగింది ఏదో జరిగిపోయింది. నేను ఎప్పుడైనా అన్నానా, నాకు ఆపద వచ్చినప్పుడు మాదిగలు ఎవరు మాట్లాడలేదు, మా దాసరి చెన్నకేశవులే మాట్లాడాడు, మా కులపోడే మాట్లాడాడు, మా విద్యాసాగరే మాట్లాడాడు, వీళ్ళు మాట్లాడలేదని నేను ఎప్పుడన్నా మాట్లాడాను? అవన్నీ తప్పు, మాట్లాడకూడదు అట్లా. ఒక రెండు కులాలు కలుస్తున్నప్పుడు, ఒక మంచి జరుగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టే మాటలు మనం మాట్లాడకూడదు. కనీసం మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్ప, మనం ఒక తాటి మీద ఉండాలి తప్ప, విడగొట్టేటువంటి సహోదరులు కలిసి ఉండట ఎంత మనోహరం అని ఉంది బైబిల్లో. మరి సహోదరులే కదా, మరి ఎందుకు? నాకు కొంచెం వాక్యం తెలుసు, ఎందుకంటే ఇగో మా చింతలపూడి వాళ్ళు అందరూ వచ్చారు. మా తాతగారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐలో ఆయన పాస్టర్ గారు, మా గ్రాండ్ ఫాదర్ ఆయన సిఎస్ఐ హెడ్ మాస్టర్ కూడా. ఆయన పేరు నూతులపాటి కాంతయ్య గారు, మా అమ్మమ్మ గారి పేరు నూతులపాటి ఎస్తేరమ్మ గారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి, నేను మా తాతగారి ఇంట్లో పెరిగా కొంతకాలం. పొద్దున్న లెగ్గానే ప్రార్థన ఉంటుంది, టిఫిన్ చేయడానికి ప్రార్థన ఉంటుంది, లెగిసిన వెంటనే ఒక ప్రార్థన, టిఫిన్ చేయడానికి ఒక ప్రార్థన, బయటికి వెళ్తుంటే ఇంకో ప్రార్థన. అదృష్టవశాత్తు మనం భోజనం బయట చేస్తే పర్లేదు, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే భోజనానికి ఒక ప్రార్థన. సాయంత్రం బైబిల్ చదివి కీర్తనలు పాడి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రార్థన భోజనం తర్వాత. ప్రతిరోజు, ఒకరోజు కాదు. అలాగే ఏ మాట మాట్లాడాలన్నా దానికి ముందు ఒక బైబిల్ ఒకటి రెఫరెన్స్ తీస్తారు. ఎవరన్నా గొణుగుతున్నారు అనుకోండి, ఈ గొణుగుడే ఇశ్రాయేలుని నాశనం చేసిందంటారు. ఏంటమ్మా వాళ్ళెవరు, ఇక్కడ మనం కొనుక్కోవటానికి ఇశ్రాయేలీలకి సంబంధం ఏంటి అని అంటే ఏదో చెప్తారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి అక్కడ హర్ముజ్ జలసంధి మీద పడినట్టుగా. అలాగా క్రైస్తవం అనేది ఒక జీవన విధానం. అలాగే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా తాతగారు ఇంగ్లీష్ పండిటు, చదువుకున్నాడు, హెడ్ మాస్టరు అయినప్పటికీ కూడా, ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవ్వరూ కూడా క్రైస్తవుడు అని అనలా. మాల మాస్టర్ అనేవాడు. మాల మాస్టర్ వెళ్తున్నారు అనేవాడు. మరి ఏంటి ఆయన క్రైస్తవుడా, ఏం ఉపయోగం? నేను మాట్లాడాలనుకున్న పాయింట్ అది. ఆయన ఏదైతే ఏంటి, మరి మా నాన్నగారి తండ్రి, ఆయన పేరు పాతాళ్ళ పెంటయ్య గారు, ఆయన హిందువు, అలానే ఉన్నారు.
మరి ఆయన 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 ఎలాంటి హోదా అనిపించాడో పెదమాలగా, ఏ కులంలో ఉన్నాడో జీవితాంతం అదే కులంలో ఉన్నాడు. మరి క్రైస్తవుడిగా ఉన్నటువంటి ఇంకొక ఆయన కూడా అదే కుల వివక్ష అనుభవించాడు. కాబట్టి ఇక్కడ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మతం మారినంత మాత్రాన కులం అనేది పోదు, కుల వివక్ష పోదు. కులం అనేది మన ఒంటి మీద ఉన్నటువంటి చర్మం లాంటిది. ఈ చర్మం పోదు. నువ్వు పుట్టినప్పుడు ఏ చర్మం ఉంటుందో, ఏ రంగులో ఉంటుందో, చనిపోయేదాకా కూడా అదే ఉంటుంది. ఈ మతం అనేది మనం వేసుకునే బట్టలు లాంటి. ఇవి మార్చుకోవచ్చు. ఈరోజు హిందూయిజంలో ఉండొచ్చు, రేపు క్రైస్తవంలోకి రావచ్చు, ఎల్లుండి మళ్ళీ బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, అవతల ఎల్లుండి ఇస్లాంలోకి వెళ్ళొచ్చు. ఇది మారుతుంది. కానీ ఈ చర్మం మారుతుందా? కాబట్టి కులం అనేది పుట్టుకతో వచ్చింది. నీవు చనిపోయినా కానీ పోదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ ఖననం చేయాలో కూడా నీ కులమే నిర్ణయిస్తుంది. ఎక్కడ పడితే అక్కడికి నేను రానివ్వరు.